యెరూషలేము గురించి ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనంలో మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథంలో ప్రస్తావించడం జరుగుతూ ఉంది. గమనించినప్పుడు 14వ అధ్యాయము ఆ షాలేము రాజైన మెల్కీసెదెకు కొనివచ్చెను. యాజకుడు. యెరూషలేము దేవుని నిలయము. షాలేము అనే రాజు, శాంతికి నిలయమైన రాజు, సర్వోన్నతుని యొక్క యాజకుడుగా చూస్తున్నాం. ఆ ప్రదేశం అక్కడకు అబ్రహాము వారందరూ వచ్చినప్పుడు అతనికి ఆయన సహాయపడుతూ ఉన్నాడు. మరి ఈ రోజున నీవు నేను గమనించినప్పుడు యెరూషలేము యొక్క ఔన్నత్యము గురించి యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనాన్ని ఒక్కసారి చూచినప్పుడు, యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం, ఈ యెరూషలేము నగరమును నెలకొల్పితిని, దాని చుట్టూ కానీ ఈ నగరము ఎక్కువగా గమనించండి. ఈ రోజున యెరూషలేము అనేది దేవుని ఆలయం అయినప్పుడు, యెరూషలేము దేవునికి మధ్యముగా నేను పెట్టాను, దీని చుట్టూ అన్ని జాతులు ఉన్నారు, దీనిని బట్టి వారు నన్ను గ్రహించి జీవించాలని పెడితే యెరూషలేము ఔన్నత్యం ఏ విధముగా పాడైపోతూ ఉందో మనము చూస్తూ ఉన్నాం. ప్రపంచమునకు మధ్యస్థానముగా ఉంచాను, దీని చుట్టూ అన్ని రాజ్యములు, అన్ని ప్రజలు, అన్ని తెగల వారు ఉంటూ ఉన్నారు అని వాక్యములో చూస్తూ ఉన్నాం.